ఏరా మాట్లాడవే, అవి నీ గదిలోకి ఎందుకు వచ్చాయి? నీకు ఇలాంటి ముదరష్టపు అలవాట్లు ఉన్నాయని తెలిస్తే అసలు పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదు. బాధ్యత తీసుకుంటే నన్నే బ్యాడ్ చేస్తావా? వీళ్ళు నీకెప్పుడు మంచి చెయ్యరు నాన్న, మంచి తల పెట్టరు. ఇన్నోసెంట్ ని కార్నర్ చేస్తే ఏం చెప్తాడు? ఎలా వచ్చాయో అతనికి తెలిస్తే కదా చెప్పడానికి. అంటే ఇలా అంటున్నారేంటి? అవి నావి. నేను తెచ్చాను కనుక వాటి గురించి అతనేం చెప్తాడు? ఏం మాట్లాడుతున్నావు? నీకు గంజాయి అలవాటుందా? దగ్గరుంటే అలవాటున్నట్టేనా? అలవాటు లేకుండా దగ్గర ఎందుకుంటాయి? మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ రీసెర్చ్ స్కాలర్ వీటిని ల్యాబ్ టెస్ట్కి ఇచ్చి కంటెంట్ పర్సంటేజెస్ అనాలిసిస్ రాయించమన్నాడు. శక్తి ధీరజ్తో మాట్లాడడానికి వచ్చినప్పుడు మాటల్లో పడి ఆ కబోర్డ్లో పెట్టి మర్చిపోయాను. ఇప్పుడు ఈ టాపిక్ వస్తే గుర్తొచ్చింది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నా వల్ల నువ్వు బ్లేమ్ అయినందుకు సారీ ధీరజ్. వెరీ వెరీ సారీ శక్తి. నా మతి మరుపు మీ అందరికీ ధీరజ్ మీద డౌట్ క్రియేట్ చేసింది. క్షమించండి. ఇదంతా శక్తి సౌమ్యతో చేయిస్తుంది. అర్థమైంది. విన్నారుగా, నా కొడుకు ఎలాంటి వాడో ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడేమంటావు జనని? దూడమేత కళ్ళు ముంత, అదిగో పులి అని ఒకళ్ళంటే ఇదిగో తోక అని ఇంకొకరు. బాగా పోగయ్యారు ఇద్దరికిద్దరు. నా కొడుక్కి ఒక్క పొడి తినే అలవాటు కూడా లేదు. అవును, వోడ్కాలు రమ్ములు అలవాటైన వాడికి వక్కలు ఎందుకు అలవాటుంటాయి? ఏదో చూసి ఏదో అనుకుని సందు దొరికింది కదా అని నా కొడుకుని అందరిలో చెడ్డవాణ్ణి చెయ్యాలని చూశారు. ఎందుకో వాడి మీద నా మీద ఇంత అక్కసు పెంచుకున్నారు. ఎరాగుణ, ఇందాక జననిని ఇంట్లోకి రావద్దంటే నువ్వేమన్నావు? బాధ్యతగా వచ్చింది, ధర్మం పాటించింది అని అన్నావు. తనెందుకు పెళ్లి చెడగొట్టాలని చూస్తుందక్కా అన్నావు. ఇప్పుడేమంటావురా? నేనేదో తనకు అన్యాయం చేశానని నా మీద కత్తి కట్టినట్టు ఉందని నాకు అనిపిస్తోందిరా. లేకపోతే వాడు పిల్లాడు ఏదో అన్నాడే అనుకో. నువ్వు పొరపాటు పడ్డావేమోరా హరి. ధీరజ్ అలాంటివాడు కాదు అనాల్సింది పోయి రండి చూద్దామని అందర్నీ వెంటేసుకొని రావడం. వాడేమో పొట్లాలు బయటపెట్టి లాయర్లే ఇది నీదేనా అని అడగడం. ఈవిడ సమాధానం చెప్పమని నిలదీయడంలో అర్థమేంట్రా? నాకు ఈ పెళ్లి చెడిపోవడంలో తన పాత్ర ఉన్నదని నాకు అర్థం అవుతోందిరా. అక్క, ఇప్పుడు నీ అనుమానం కూడా ధీరజ్ని తరుణ్ అనుమానించినట్టే ఉంది. ఆ పెళ్లి ఆగడంలో జననీ ప్రమేయం లేదు అనేది నా నమ్మకం. నాకు జననీ మీద పూర్తి విశ్వాసం ఉంది. నీతో వచ్చిన చావు ఇదేరా. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని అనుకుంటావు. ఆ మాట నిజమత. నాన్నకు కుళ్ళు కుతంత్రాలు తెలియవు. నువ్వు అనుకుంటున్నట్టు మాకేం అక్కసు లేదు. పగలు, ప్రతీకారాలు, కుట్రలు ఏమీ తెలియవు.
నిజాయితీగా నిలబడ్డావు, నిజం బయటికన్నా మాత్రమే తెలుసు. కాలం ఎల్లకాలం మనకు అనుకూలంగా ఉండదు. ప్రతిసారి అందరూ సాయంగా నిలబడరు. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అంటే ఏంటి? నా కొడుకు గంజాయి తాగేవాడు ఎప్పటికైనా బయటపడతాడు అనేనా? అన్నదో అమ్మ ఆ మాట కన్నదో అనవసరంగా గుమ్మడికాయల దొంగగా బయటపడ్డం తప్పత్త. వాడు మంచోడైతే అందరికీ మంచిదే. అలవాట్లుంటే నష్టం నీకు వాడికే, మాకేంటంట? కూడా వింటున్నావారా? ఎవరు ఏం విన్నా అన్ని బయట కనలేరు. మధ్యలో గుణాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? సౌమ్య, అసలు ఇలాంటివి ఇంట్లోకి తేవడం ఏంటి? చూడు ఇప్పుడు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందో. పెళ్లి క్యాన్సిల్ అయ్యేదాకా వెళ్ళింది. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవనివ్వకు. వెంటనే ఇవి ఇంట్లో కనిపించకుండా డిస్కార్డ్ చేసే. సారీ గుణ. ప్రతాప్ గారు, మీరేం టెన్షన్ పడకండి, పదండి. పదరా. పదమ్మా. అమ్మా, అవి ధీరజ్వేనమ్మా. నా కళ్ళతో నేను చూశాను. నాకు తెలుసురా హరే, అంతా ఆ శక్తి సౌమ్యని మేనేజ్ చేసి చెప్పించింది. మనం వాదించినా ఎవరు వినేవాళ్ళు నమ్మేవాళ్ళు లేరు. నిజం ఎంతో కాలం దాచలేరు. వాళ్ళ పాపం దానంతటదే పండుతుంది. ఓపిక పట్టాలి, తెలివిగా దుర్మార్గం బయట పెట్టాలి. పదా. రా కూర్చోమ్మా. ధీరజ్, ఇలా రారా, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. వదులు. భోన్ చేశాక మాట్లాడొచ్చులేరా? ఇంపార్టెంట్ అంటున్నాను కదత్తా. మళ్ళీ గంజాయి కొకేన్ పొట్లాలు ఏమైనా దొరికాయా? అత్తా, నీకు మరీ వేళకోళాలు ఎక్కువ. ఏదో ఒకసారి పొరపాటు పడితే ప్రతిసారి పొరపాటు పడతావా? ఆ విషయంగానే ధీరజ్తో మాట్లాడాలి. సారీ చెప్తాడేమో, వెళ్ళు ధీరజ్. కరెక్ట్. రా బావా, పద. రా బావా. ఏంట్రా? ఏం లేదు, ఇందాక ఫస్ట్ ఫీల్ అయ్యావు, దొరికిపోయానని షివర్ అయ్యావు. ఇప్పుడు సేవ్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా? కానా? ఈ హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు. ఎందుకు ఆలోచించు. వీడెందుకు పిలిచాడు? ఏం చెప్పాడు? ఎందుకు వెళ్ళాడు? వడ్డించు. ఓహో, ధరణి పక్క నేను కూర్చోడు నీకు నచ్చకేలా చేసావా? రేయ్, దీనికి ఇంత కుళ్ళుకుంటే ఎలారా? రేయ్, అది లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంటుంది. ఉండాలి, పక్కన కాదు, కాళ్ళ కింద పడేసి ఉంచుతా. ఏరా, సౌమ్య అన్నట్టు నిజంగానే సారీ చెప్పాడా? చెప్పాను కదా ధీరజ్. చెప్పాడు. అదేదో మా అందరి ముందు చెప్పొచ్చు కదరా. అప్పుడు కానీ ఈవిడ ఈగో సాటిస్ఫై అవ్వదు. ఎక్కడో ఒక చోట చెప్పాడు కదా, వాళ్ళ మధ్య జరిగింది వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ మధ్య ఏం జరగలేదు. అందరి ముందు నా కొడుకుని కార్నర్ చేశారు. అక్క, వదిలే అక్క. ఇప్పుడు ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నావు? రేయ్, రా. రేయ్, ఆగు. తరుణ్, నువ్వు లేవరా.
కాబోయే భర్త పక్కన కూర్చొని భోంచేస్తాడు. లే. కాబోయేనే కానీ కాలేదు కదత్త. వద్దులేండి ఆంటీ, కూర్చున్న అన్నయ్యని లేపడం ఎందుకు? కరెక్ట్ అక్క. నువ్వొకడివి అందర్నీ సమర్థిస్తావు, నన్ను తప్ప. ఇన్నేళ్లు తమర్నే కదా సమర్థించారు. నువ్వు ఆగితే మంచిది. నువ్వు రారా. అత్త, అది కుంటి చైర్, పడితే నడువులు ఫట్టుమంటాయి. సరే, టైంకి రక్షించావల్లుడు. నీ మేలు కోరేవాడిని అత్త, నువ్వే నన్ను అర్థం చేసుకో. గంజాయి డ్రగ్స్ అంటే ఎలా అర్థం చేసుకుంటాను? అక్క వదిలేస్తానులేరా. కూర్చోరా ధీరజ్. అమ్మా, వడ్డించడం అయిపోయింది కదా, నువ్వు కూర్చో అమ్మా. ప్లేస్ లేదు కదా, తర్వాత తింటానులే. అమ్మా, నాన్న పక్కన ప్లేస్ ఉంది కదా. కుంటి చైర్ అన్నావు కదా, పడితే నడుం విరుగుతుంది అన్నావుగా. అల్లుడిగా జోక్ చేశానత్త. అది బ్యాలెన్స్ లేని వాళ్ళకత్త. అమ్మలా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు పడరు. అమ్మ నాన్న పక్క పక్కన కూర్చొని తింటూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. నీకోసమే అత్తయ్యని భయపెట్టాను. పర్వాలేదు, నేను వడ్డించుకుంటాను. పర్లేదు, నేను వడ్డిస్తానులే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం, మనకే సొంతం మౌనాయి వరం, విరబూసింది హృదయం, మందాల పూల వందనాలు చేసే రాదారులే, తల నిమురుతున్న పలకరింపులాయే చిరుగాలులే, ఈ ఉల్లాసమే మనకు. నీకు ఇష్టమని అన్నీ చేశాను, వేసుకోకుండా. థ్యాంక్ యూ. ఆ చట్నీ వేసుకున్నావా? వేసుకున్నాను, చాలా బాగుంది. సమయం మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది. గుణ, కాలీఫ్లవర్ క్యాబేజీ హార్ట్ చాలా మంచిది. కొంచెం వేసుకో గుణ. అయ్యో, అయినా నువ్వు హార్ట్ సర్జన్వి, నేను నీకు చెప్పడం ఏంటి? యోగా టీచర్వే కదా, చెప్పడం తప్పేం కాదు. నీకున్నంత హెల్త్ కాన్షియస్నెస్ నాకు లేదు జనని. నువ్వున్నప్పుడంతా హెల్దీగా ఎనర్జెటిక్గా
ఇప్పుడు లేను. తిను. గుణ, ఏంటి జనని? మెతుకు. మెతుక? విడివిడిగా పొడిగా రైస్ చాలా బాగుంది, బాగా ఉడికింది. ఆ, అది కాదు. హ్మ్? ఎ- ఎ- తీరిక లేక క్లీన్ షేవ్ చేసుకోలేదు. అయ్యో రామా, నోటితో చెప్తే సరిపోయేదిగా జనని. బాగా అన్నావు రఘుణ. సైగలు కోడ్లు అందరికీ అర్థం కావద్దు. నలుగురిలో బాగోదని అమ్మ అనలేదు. సైకిల్ చేయడం మేనేజ్ చేయడం అందరి వల్ల కాదులే అత్త. అందులో ఎక్స్పర్ట్స్ వేరే ఉంటారు. వాళ్ళు దేన్నైనా తారుమారు చేయగలరు. అంటే బమ్మిని తిమ్మిని చేయగలరు, తిమ్మిని బమ్మిని చేయగలరు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని అంటున్నావు? అక్క, కానీ ఏదో సామెత చెప్పింది. ప్రతిదానికి ఎందుకు అత్త అంత ఉలికిపాటు? టేక్ ఇట్ ఈజీ, హ్యాపీగా భోంచేద్దాం పట్టు. ధరణి, జనని చేతి వంటలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఎవరి అభిమానాలు వాళ్ళవి. అది అభిమానం కాదత్త, ఫ్రాంక్నెస్. నచ్చింది నచ్చిందని చెప్పడం. అయినా నచ్చినా నచ్చలేదనడం నీ స్టైల్ కాదత్తా. ఒరే, ఊరికే నా వెంట పడుకురా. నేనంటే నీకు బాగా జోక్ అయిపోయింది. అదేం లేదత్తా, ఊరికే జోక్ చేశా. అత్తావు కదా. తిను, తినత్తా. బుజ్జమ్మ, నా ఫోన్ రింగ్ అవుతోంది, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. అలాగే నాన్న. మనం ఈలోపు ఫొటోస్ దిగుదాం, ఓకేనా? సరేరా, ఫోన్ తీ. అమ్మా ధరణి, మధ్యలోకి రామ్మా. స్మైల్. అత్త, ఇంకొంచెం రైట్ రావా, ఓవర్లాప్ అవుతున్నావు. ఓకేనా? ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకా. ధీరజ్ బావా, నువ్వు కూడా కొంచెం రైట్. స్వామి గారు మీరు కూడా కొంచెం కనిపించట్లేదు. రైట్ రైట్. పర్ఫెక్ట్. స్మైల్.
ఈ ఫోటో బాగుంది కదా? బా సూపర్గా వచ్చింది కదా నాన్న. చాలా బాగా వచ్చింది. బాగుందమ్మా చూడు. తీసుకో సౌమ్య. ఏది తరుణ్? చూపించు. అదేంట్రా ఫ్యామిలీ ఫోటో అన్నావు? మేము లేమేలేము. అది మా ఫ్యామిలీ ఫోటో అత్త, మీరెందుకుంటారు? ఈ ఫ్యామిలీ ఫోటోలో మధు బాలు కూడా యాడ్ అయితే ఇంకా బాగుండేది. వీడు చాలా టూమచ్ చేస్తున్నాడ్రా. వీడిని కట్ చేయాలి. లాభం లేదు. మెల్లమెల్లగా జనని మంచిదని తరుణికి ప్రూవ్ చేయాలని, అది జనని మంచితనానికి ఇంప్రెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాడ్రా. ఏం చేద్దామంటావు మమ్మీ? చెప్తారా? చెప్తా. ఎవరి శ్వాస ఎలా ఆపాలో నాకు బాగా తెలుసుగా. రే ఏంట్రా నువ్వు? హ్మ్. నువ్వు టైంకి వచ్చి అందరికీ మంచి భోజనాలు వడ్డించావు. థ్యాంక్స్ జనని. ఇంత మంచిగా ఇలా హ్యాపీగా భోంచేసి చాలా రోజులైంది. నాకు థ్యాంక్స్ అండి గుణ. అమ్మా ధరణి, ఇక బయలుదేరదామా? ఇలా భోజనం చేశారో లేదో అలా వెళ్ళిపోవాలా? కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం. రండి ప్రతాప్ గారు, కూర్చొని మాట్లాడుకుందాం. గుణాగారి ఆశీర్వాదం తీసుకో అమ్మా. వెళ్ళమ్మా, నువ్వు కూడా నాన్న పక్కకు వెళ్ళు. నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించమ్మా.